క్యారెట్ కొబ్బరి కూర. క్యారెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పచ్చిశనగపప్పును 2 చెంచాలు తీసుకుని 15 నిమిషముల పాటు నీటిలో నానిన తరువాత అది కూడా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె తీసుకుని మూకుడులో వేసి ఆ మూకుడు పొయ్యి మీద పెట్టి మిరపగింజలు, శనగపప్పు, జీలకర్ర వేసి పోపు వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీల్చినవి కూడా వేసి ఉడికించుకున్న క్యారెట్ ముక్కలను, ఉడికించుకున్న శనగపప్పును కూడా వేసి కలపాలి. కలిపిన తర్వాత కొబ్బరి కూరు, కొత్తిమీర, తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిసిన తర్వాత పొయ్యి మీద నుంచి మూకుడును దించి పక్కన పెట్టుకోవాలి.